వరి వంగడాలను అభివృద్ధి చేయడంలో ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కందుకూరు గ్రామంలో ఉన్న సత్యనారాయణ రెడ్డి అనే ఫార్మరు గత దశాబ్దాల నుంచి కూడా వివిధ రకాల వరి వంగడాలను అభివృద్ధి చేస్తున్నారు. ప్రస్తుతానికి వాళ్ళు SS59 సువాసన రకం ఏదైతే ఉందో బ్లాక్ రైస్ ఇది. ఈ సువాసన రకాన్ని పూర్తిగా సత్యనారాయణ రెడ్డి అనే రైతే స్వతంత్రంగా ఈ వరి వంగడాన్ని అభివృద్ధి చేశాడు. ప్రస్తుతానికి ఈ ఏడాది తొలిసారిగా గత 2 నెలల నుంచి కూడా పూర్తిగా సాగు చేస్తున్నారు. దీని ఫలితాలను ఎప్పటికప్పుడు కూడా పరీక్షిస్తూ కూడా రైతులకు అనువైన విధంగా ప్రయత్నం చేసే ముందుకు సాగుతున్నారు. అయితే వచ్చే ఏడాది నుంచి ఈ బ్లాక్ రైస్ ఏదైతే ఉన్నాయో SS59 రకాన్ని రైతులకు అందించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతానికి SS59 రకంలో ఉన్న క్వాలిటీస్ ఏంటి, దిగుబడి ఏంటి, దాని సాగు విధానము లేదా సాగు ఖర్చులు ఎలా ఉన్నాయని ప్రస్తుతం సత్యనారాయణ రెడ్డి గారు తెలుసుకుని. సార్ చెప్పండి, గత కొన్ని నెలల నుంచి కూడా మీరు ఏదైతే వరి విత్తనాలు అభివృద్ధి చేస్తున్నారు, రైతులను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతానికి SS59 ఉన్న వెరైటీ రకాలు అది ఆ రకం ఏంటి, దానిలో ఉన్న యోగ్యత ఏంటి? ఈ రకం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది బ్లాక్ రైస్. చూడటానికి చాలా సన్నగా ఉన్నటువంటి రకము చూస్తున్నారు కదా. గింజ పొడవు అంటే బాస్మతి లాగా అంత పొడవు కాదు. బాస్మతి ఏంటంటే మన మిల్లుల్లో ఆడుకోవడానికి వీలు పడదు. ఇది మన మిల్లుల్లో ఆడుకోవడానికి వీలుగా ఉండేటువంటి అతి సన్న రకం బ్లాక్ రైసు మేము కొత్తగా రూపొందించి గత 5 సంవత్సరాల కృషి ఫలితం అన్నమాట. రబీ, ఖరీఫ్, రబీ 2 సీజన్లో 5 సంవత్సరాల కృషి ఫలితమే వచ్చినటువంటి రకం. ఈ బ్లాక్ రైస్ రకాల్లో చాలా రకాలు ఉన్నాయి. అన్నీ కూడా దొడ్డు రకాలు, ఎదిగేటువంటివి, పడిపోయేటువంటి రకాలు ఎక్కువ అన్నమాట. అవన్నీ కూడా అటువంటి వాటిని తినడానికి అనువుగా లేవు దొడ్డు రకాలు కాబట్టి. తర్వాత గంజి పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది ఈ బ్లాక్ రైస్ రకాల్లో, అట్లా కూడా తినడానికి అనువుగా ఉండదు. అలా అని చెప్పేసి మేము కొత్త రకాలనే మా తెలిసినటువంటి విద్యతోనే కొత్త రకాన్ని పరిశోధించి చేయాలని చెప్పేసి మేము ఈ కొత్త రకాన్ని SS59 అని చెప్పేసి పేరు పెట్టి ఈ సంవత్సరం రైతులకి ఖరీఫ్కి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ రకం యొక్క లక్షణాలు ఏంటంటే ఇది దేశీవాళీ రకం అంతా హైట్ పెరగకపోయినప్పుడు కూడా మామూలు రకాలతో పోల్చుకున్నప్పుడు కొంచెం హైటే పెరుగుతుంది. పెరిగినప్పటికి కూడా త్వరగా పడిపోయేటువంటి లక్షణం లేదు. ఇది దీని కాలపరిమితి 135 రోజులు. ఏది ఖరీఫ్లో, రబీలో వచ్చినప్పుడు 130 రోజులే వస్తుంది. ఇది ఖరీఫ్, రబీలో కూడా చూసినాం. దీని పై పొట్టు తెల్లగా ఉంటుంది, లోపల బియ్యం వచ్చేసి నల్లగా ఉంటుంది. ఇది అన్నం వండినప్పుడు అన్నం నలుపు రంగులో ఉలవచారు కలిపినప్పుడు ఏ విధంగా రంగులో ఉంటుందో ఆ విధమైన రంగులో ఉండి తినటానికి సువాసన వస్తూ అన్నం వండినప్పుడు పొడవు సాగడం అన్నమాట. పొడవు అంటే బాస్మతి రకం ఎలా పొడవు సాగుతుందో అన్నం వండినప్పుడు మన రకాలన్నీ కూడా ఏంటంటే అన్నం వండినప్పుడు లావు పడతాయి చాలా రకాలు, కానీ కొన్ని రకాలు మాత్రమే పొడవు సాగుతాయి. అందులో బాస్మతి రకం ఒకటి పొడవు సాగే లక్షణం, సేమియాలాగా. ఇది కూడా అట్లాగే పొడవు సాగేటువంటి లక్షణం ఉంది. ఇది పాలిష్ చేసుకున్నప్పుడు కూడా తినవచ్చు అనమాట. ఎందుకంటే మనం ఈ పొడవు రకం కాబట్టి మనకి తినడానికి అనువుగా ఉంటుంది, సువాసన రకం కాబట్టి పాలిష్ చేసుకొని కూడా తినలేనటువంటి వాడు. పాలిష్ చేసుకొని తినాలి అని అంటే దీన్ని మరి ప్రోటీన్ వాల్యూస్ పోతాయి కదా. ఇందులో ఏం ప్రోటీన్ వాల్యూస్ ఉన్నాయి, మనం అసలు బ్లాక్ రైస్ ఎందుకు వాడాలి, ఎందుకు మనకి డెవలప్ చేస్తున్నారు ఈ సత్యనారాయణ రెడ్డి అనేది తెలుసుకున్నట్టయితే, పూర్వకాలంలో ఈ బ్లాక్ రైస్ అత్యంత విలువైనది. రాజులు మాత్రమే తినేవాళ్ళట, ఆరోగ్యంగా ఉండాలని, ప్రజలను తినడానికి వీలు పరిచేవాళ్ళు కాదట. ఇటీవల కాలం కనుమరుగైపోయింది అలా. ఈ ఇటీవల కాలంలో గత 7-8 సంవత్సరాల నుంచి కొంచెం దొడ్డు రకాలు, దేశవాళీ రకాలు, విజయరామ్ గారు లాంటి వాళ్ళు బయటికి తీసుకొచ్చి చేస్తూ ఉన్నారు. అవి తినడానికి అనువు లేవు అని చెప్పేసి మేము ఈ బ్లాక్ రైస్ చేస్తాం. దీంట్లో ఉన్నటువంటి ఏంటంటే ప్రపంచ ఆహార సంస్థ వాళ్ళు యాంటీ యాక్టివిటీ అధికంగా ఉంది. దీంట్లో ఈ యాంటీ యాక్టివిటీ అధికంగా ఉన్నప్పుడు వ్యాధి నిరోధక శక్తి, ఇది తిన్నటువంటి వాళ్ళకి వ్యాధి నిరోధక శక్తి చాలా అధికంగా ఉంటుందని చెప్పేసి ప్రపంచ ఆహార సంస్థ వాళ్ళు 2009లో వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరిగిందనమాట. అట్లాగే దీంట్లో ప్రోటీన్ వాల్యూస్ ఏమని అని చెప్పేసి 2019లో మన బాపట్ల వ్యవసాయ పరిశోధనా కేంద్రం వారు ఈ బ్లాక్ రైస్లో ఏమున్నాయి అని చెప్పేసి చూడటం జరిగింది. దీంట్లో జింకు, తర్వాత అట్లాగే ఐరన్, పోషక విలువలు చాలా అధికంగా ఉన్నాయి అన్నమాట ఈ రకాల్లో. ఇవే కాకుండా అనేక పోషక విలువలు కూడా చాలా అధికంగా ఉన్నాయి. అన్నిటికన్నా కూడా యాంటీ యాక్టివిటీ మెయిన్. యాంటీ యాక్టివిటీ అంటే వ్యాధి నిరోధక శక్తి. ఇవాళ కరోనా వస్తుందంటే వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోయాయి. ఏ వ్యాధి వచ్చినా కూడా వ్యాధి నిరోధక శక్తి లేనప్పుడే వస్తుంది. ఇది షుగర్ ఉన్నటువంటి వాళ్ళకి, బీపీ ఉన్నటువంటి వాళ్ళకి, పొట్ట ఉన్నటువంటి వాళ్ళకి చాలా ఉపయోగం అన్నమాట. ఇది అగ్గి తెగుల్ని, దోమను కూడా తట్టుకునేటువంటి సన్నని రకం. దీని దిగుబడి సామర్థ్యం చూసుకున్నట్లయితే ఒక 25 నుంచి 30 బస్తాల వరకు దిగుబడి సామర్థ్యం కలిగినటువంటి రకము. ఈ సంవత్సరం రైతులకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది కాబట్టి కావాల్సిన ఆసక్తి ఉన్నటువంటి రైతులు మమ్మల్ని సంప్రదించవచ్చు అని కోరుతున్నాం.
ఊబకాయం కావచ్చు, లేదా షుగర్ పేషెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రైస్ తినేందుకు కొంచెం ఇబ్బంది పడుతున్న పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని SS-59 రూపొందించాము. ఈ వెరైటీ రకం ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా గుర్తించింది. దీనిలో ఉన్న ఔషధ గుణాలన్నీ కూడా ప్రతి వ్యక్తికి కూడా అవసరం అని చెప్పేసి కూడా గుర్తించిన నేపథ్యంలో గత 5 ఏళ్ళ నుంచి కొనసాగుతున్న పరిశోధనలతో భాగంగా ఈ ఏడాది పూర్తిగా మార్కెట్ విడుదల చేసేందుకు సిద్ధంగా ఉందని చెప్తారు. అవసరమైన రైతులు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులకు అవసరం ఉందో ఆ అవసరమైన రైతులు కనుక తమను సంప్రదిస్తే మాత్రం పూర్తిగా బ్లాక్ రైస్ ఏదైతే SS-59 రకం విత్తనాలని పూర్తిగా అందిస్తామని చెప్పి కూడా రైతు సత్యనారాయణ రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ గణేష్తో నాగేంద్ర రెడ్డి, HM టీవీ.